హస్తినాపురం డివిజన్ పరిధి జెడ్పీ రోడ్డులోని అగ్రికల్చర్ కాలనీ ఎన్నికలు హోరాహోరీగా కొనసాగాయి. పోలీస్ బందోబస్తు మధ్య ఓటింగ్ నిర్వహించి నూతన ప్రతినిధులను ఎన్నుకున్నారు. కాలనీలో మొత్తం 569 ఓటర్లకు 539 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ అధ్యక్షుడు మణిపాల్ రెడ్డి మళ్లీ పోటీ చేయగా ఆయనపై చంద్రమోహన్ రెడ్డి 191 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా సుబ్బారావు, కోశాధికారిగా జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. కమిటీ ప్రెసిడెంట్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాను. అదేవిధంగా కాలనీలో బాధ్యతలు చాలా పెరిగాయి. ఆ బాధ్యతలన్నీ నేను తీసుకొని ఆ బాధ్యతలను నేను ఫుల్ ఫ్లెక్స్గా పనిచేస్తానని చెప్పి ఈరోజు ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మా సిఎంఆర్ ప్యానెల్ను గెలిపించడం జరిగింది. సిఎంఆర్ ప్యానెల్లో నన్ను అనగా బేతనమూడి సుబ్బారావుని జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. మా సిఎంఆర్ ప్యానెల్ పైన ఎంతో బాధ్యతలు ఉంచారు. మేము చెప్పిన అజెండా ప్రకారంగా కాలనీ అభివృద్ధి కోసం ఏమేం చేయాలనో అన్నీ కూడా కూలంకుషంగా కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ విజయానికి సహకరించినటువంటి కాలనీ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మీద ఇది పదవి కాకుండా పెద్ద బాధ్యత పెట్టినట్టుగా భావిస్తూ కాలనీలో నుండి సమస్యలన్నీ పరిష్కరించడానికి మేము ఓటర్లకు ఏవైతే హామీలు ఇచ్చినామో, ఎజెండాలో ఏవైతే అంశాలు పేర్కొన్నామో వాటన్నింటినీ నెరవేర్చడానికి, కాలనీ అభివృద్ధి చేయడానికి ఎల్లవెల్లా కృషి చేస్తామని తెలియజేస్తూ